మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు చైర్లో ఉండంగా మన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, కైకలూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారి మధ్య జరిగిన చర్చ, ఆ సంవాదంలో బాలకృష్ణ గారు మాట్లాడిన ఆ క్రమంలో మీరు వెరీ గుడ్ అని అంటమేంటి అనేది ఒక చర్చ నడిచింది. అది మీ దృష్టికి వచ్చిందా సార్? వచ్చింది. నేను సోషల్ మీడియాలో చూసా, ఎవడో ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన అతను కూడా కొంచెం నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దేని కూడా ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చు. బట్ ఎంతమందినని చెత్త వాళ్ళని, మన చెత్త బాగే వాళ్ళని కంట్రోల్ చేయగలం? అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి అన్నారు. ఆయనంతటా ఆయన ఐఎమ్ వెరీ సారీ అన్నందుకు నేను వెరీ గుడ్ అని చెప్పి, ఆయన సారీ అన్నందుకు తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అని ఆయనంతటా ఆయనే మాట్లాడినందుకు నేను ఇలా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైతే ఇది మాట్లాడారో మరి వాళ్ళే కట్ చేసుకున్నారో, ఎవరు కట్ చేశారో, ఆయన సారీ చెప్పిన బిట్ వరకు కట్ చేసి నేను ఆయనకి వెరీ గుడ్ అన్న మాట ఉంచి, వారు మాట్లాడిన దానికి నేను భలా అని చెప్పి అన్నట్టుగా ఆ రకంగా చిత్రీకరించి మాట్లాడటం జరిగింది. బట్ నిజం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి ఇదిగో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు, స్పీకర్ గారి గురించి అడిగినట్టు, ఇలాగే ఈ కట్ అండ్ పేస్ట్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూసి నవ్వుకోవడం తప్ప నేను దాని మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి అని అనుకోవట్లా. ఎందుకంటే ఏదో చూశారు, మర్చిపోయారు. మళ్ళీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఫలానా ఇష్యూలో నోటీసులు ఇచ్చారు, ఫలానా వాడు వచ్చాడని చెప్పి ఊరు పేరు లేనివాడికి పబ్లిసిటీ ఇవ్వడం అనవసరం అని నేను భావించాను. మీ నిర్భయ వ్యక్తిత్వం కారణంగా మీకు దక్కాల్సిన స్థానం దక్కలేదు అని కొంతమంది మీ అభిమానులు ఆలోచన, బాధ. అది అట్లాంటి ఆ నిర్భయ మనస్తత్వం మీకు ఏమైనా ఇబ్బందులు కలుగు చేసిన పరిస్థితి ఏమన్నా? ఏం లేదండి, నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే అసలు ఏది దాచుకోలేరు కదా, ఏది ఉంటే ఇక్కడ, ఏది ఉంటే ఇక్కడ. లేదు లేదు, అసలు ఇబ్బందే లేదు. ఎందుకంటే గౌరవం, నేను కోరుకునేదే గౌరవం. సో గౌరవప్రదమైన పదవి ఉంది. పదవి లేకపోయినా డెఫినెట్గా జనాల్లో నాకు గౌరవం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం కాబట్టి. ఆల్మోస్ట్ నేనేమి ఎక్కడ కుదురుగా ఒకరోజు కూర్చోను. ప్రతిరోజు నా నియోజకవర్గమా, పక్క నియోజకవర్గమా, పక్క జిల్లా, ఆ పక్క జిల్లా తిరుగుతూనే ఉంటా. సో ప్రజల్లో ఆదరణ చూస్తూ ఉంటాను. సో కాబట్టి రాజకీయ నాయకుడు కోరుకునేది ఏంటండి? ప్రజల్లో ఆదరణ. 4 మంచి పనులు చేస్తే ప్రజల్లో గుర్తింపు. ఆ 4 మంచి పనులు చేయాలి అంటే పదవి ఉంటే ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. పదవి లేకపోయినా కూడా చేసే అవకాశం నాకు వచ్చింది అని నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రాజుగారికి దక్కాల్సిన స్థానం దక్కలేదు అనేది కొంతమంది భావన. రెండోది, డిప్యూటీ స్పీకర్ పదవి అనేది 6వ వేలు లాంటిది అనేది, ఏదో ఒకళ్ళిద్దరు మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఆ పదవి చేశారు అనేది చాలామందికి, అతి కొద్ది మందికి తెలుసు. చాలామంది అసలు డిప్యూటీ స్పీకర్ ఎవరు చేశారు గతంలో అంటే అది చెప్పుకోలేని పరిస్థితి. ఒక మంత్రి చేస్తే మాజీ మంత్రి అంటారు. ఈ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కాదు అనేది కొంతమంది భావన. అట్లాంటి మెచ్చుకుంటున్నారా, తిడుతున్నారా అర్థం కావట్లా. నేను మామూలుగా కొంచెం నర్మగర్భంగా మాట్లాడతా. పొగిడేనో తిట్టేనో తెలియదు. మీరు నా స్టైల్ నా మీదే ప్రయోగించేస్తున్నారు. మీ స్థాయికి, మీ గోదావరి జిల్లా స్థాయికి మేము రీచ్ అవ్వలేం. కానీ ఆ భావన, ఆ నిగూఢత, ఆ ఫీలింగ్ ఏమన్నా మీ దృష్టికి మీ సన్నిహితులు కానీ, మీకు మీరు ఢిల్లీలో ఉన్నా, ఇక్కడున్నా, మీ నెట్వర్క్, ఫోన్ కాల్స్, మీరు అన్న మాటల్లో గతంలో ఒక 10 రోజులు మంత్రి చేసినా వీడు మాజీ మంత్రిరా అని అంటారు. నో డౌట్. పలానా వ్యక్తి డిప్యూటీ స్పీకర్ చేశాడు అని చెప్పి అనని మాట, అనుకోని మాట డెఫినెట్గా వాస్తవమే. అది మీ అనాలిసిస్ కరెక్టే.
బట్ ఏమో నాకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఏమో ఇప్పుడు పలానా ఓడు డిప్యూటీ స్పీకర్ ఏదైతే మీరు 6,000 అన్నారో అది మరీ 6,000 కాదు. మీరు దానికి వన్నీ తీసుకొచ్చారు, యాక్టివ్గా ఉన్నారు. ఏదో 5 ఏళ్ళలో 1 ఏళ్ళు ఇరిగిపోయిన ఏళ్ళు లాంటిది అని ఎందుకు పనికిరాని 6 ఏళ్ళు కన్నా ఏదో 5 ఏళ్ళలో విరిగిన ఏళ్ళు సగం పనిచేసి విరిగిన వేలు లాంటిదన్నా దానికి వన్నీ తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చారేమో అని నేను భావించి ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో దాంట్లో సక్సెస్ అయ్యారు. విస్తృతంగా మీరు మా స్పీకర్ గారు కూడా నాకు ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడానికి ఆయన కూడా నాకు అవకాశం ఇస్తున్నారు. సో అంచేత నో రిగ్రెట్స్ డెఫినెట్గా. ఎందుకంటే ఎనీ క్రైసిస్ మా సీఎం గారు చెప్తూ ఉంటారు, ప్రతి క్రైసిస్ని నేను ఆపర్చునిటీగా తీసుకుంటాను, సంక్షోభంలో అవకాశం అని అంటూ ఉంటారు. సో ఇది సంక్షోభం కాదు, అయినా ఇట్స్ ఎ ఛాలెంజ్. సో మీరు అన్నట్టు 6,000 లాంటి పదవిని దాన్ని సీరియస్గా తీసుకోమని నేను అంటే మరి గుండెల్లో గుచ్చేసి మీరేమో సీరియస్గా తీసుకోవద్దంటే అలా. కానీ డెఫినెట్గా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాను. మీరు మాట్లాడిన దాన్ని నన్ను ఆ పదవిని నన్ను వేరే రకంగా అన్నారని నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం కాదు అది. జనాల్లో చాలామంది అన్నారు డిప్యూటీ స్పీకర్ అని చెప్పి చాలామంది అన్నారు, నో డౌట్. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనే బట్ నేను సంతోషంగా అట్లీస్ట్ ఆ పదవికి వన్నీ తెచ్చే విధంగానే వ్యవహరిస్తున్నాను. డెఫినెట్గా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. గతంలో రఘురామకృష్ణరాజు పనిచేశాడు. ఆయన అయితే అనిపించుకోవాలనే దిశగా మార్క్ వదిలి వెళ్తారు, వెళ్ళాలనేది నా కోరిక, వెళ్ళగలను అనేది నా నమ్మకం.